హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2026 నుంచి మరి ఇప్పటికే దాదాపు జనవరి నుంచే పార్టీలోని గ్రామ కమిటీల నుంచి ప్రతి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మరి సిద్ధమైనట్లు సమాచారం. అలాగే ఇప్పటికే దాదాపు ఫిబ్రవరి 15 వరకు తన పార్టీలోని కమిటీల బాధ్యతను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయింది. అలాగే ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు మరి ఈరోజు వరకు కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 85% మరి తన యొక్క డిజిటల్ రూపంలో గ్రామ కమిటీలను కూడా డిజిటలైజేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీల కంటే మరి ధీటైన హందాను తీసుకొని మరి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయడం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు ఖచ్చితంగా కూటమిలోని కొంతమంది కీలక నేతలు వారు కంగారు పడుతున్నట్లు సమాచారం. ఏదైతే కొంతమంది కూటమిలోని నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టచ్లోకి వచ్చినట్లు మనకు సమాచారం. అయితే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, మరి గడిచిన ఈ యొక్క 20 నెలలు అంటే అధికార కూటమి వచ్చి దాదాపు 19 నెలలు 20 నెలలు అవుతున్న ఈ యొక్క దాంట్లో మరి కేవలం సంక్షేమ పథకాలు ఆపేసి కేవలం అభివృద్ధి మీదే మరి ఇంట్రెస్ట్ చూపటం, అలాగే కేవలం అమరావతి, పోలవరం ఈ రెండే పట్టుకొని వేలాడుతున్నట్లు అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. అలాగే కొంతమంది 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు కూడా వారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, అలాగే కొంతమంది కూటమి నేతలు ఇప్పటికీ కొంతమంది ఎంపీలు అయితే రాయలసీమకు చెందిన 2-3 ఎంపీలు అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు టచ్లోకి వెళ్ళారని, అక్కడున్న మరి వాళ్ళు ఏదైతే వారు దాదాపు ఆర్థికంగా బలమైన నేతలని మరి కూటమి వర్గాలు కానీ వైసీపీ వర్గాలు అని మనకు తెలుస్తుంది. అలాగే మరి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చినట్లు, అలాగే ఉత్తరాంధ్ర కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లు పెంచుకునే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో మరి కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు టచ్లోకి వచ్చినట్లు సమాచారం. కొంతమంది కీలక నేతలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఖర్చీఫులు కూడా వేసి ఆ సీటు మాది అని మరి వారితో తెరవేనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి కూటమి ప్రభుత్వం వారి మీద ఇంటెలిజెన్స్తో నిఘా వేస్తుందా అంటే ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయం మరి కూటమికి తెలిసిందో ఖచ్చితంగా వారి మీద నిఘా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ విషయం తెలుస్తుందో వారిని కూడా ఇవ్వటం జరిగిందని, ఆల్రెడీ ఇలాంటి రిపీట్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుందని మరి అక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగిందని. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు టచ్లోకి వెళ్ళారు, అసలు ఎందుకు టచ్లోకి వెళ్లాల్సి వస్తుంది కూటమి నేతలు కొంతమంది అని కూటమి ప్రభుత్వం కొంతమంది కీలక నేతలు ఇప్పటికీ చర్చ మరి జరుపుతున్నట్లు సమాచారం. అసలు ఎందుకు ఇక్కడ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అని కొంతమంది కూటమిలోని నేతలు మరి వారే లోన మదన పడుతున్నట్లు మనకు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఈ అధికారిక చేరికలు ఉంటాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, లేకపోతే మరొక కార్యక్రమం బస్సు యాత్ర కానీ అటువంటి ప్లేనరీ కానీ ఇటువంటి కార్యక్రమాల తర్వాత వాళ్ళు అధికారికంగా మరి పార్టీలో చేరతారా లేదా అనేది మనం మరి టైం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.